అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి. ఈరోజు చాపలిమట్ట నంద్యాలలో ఉన్న ఏఎస్ఆర్ కళ్యాణ మండపంలో సిద్ధేశ్వర వరకు 10వ వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సిద్ధేశ్వర వరకు శంకుస్థాపన జరిగిన 10 సంవత్సరాల తర్వాత, అంటే ఒక ఉద్యమ చరిత్ర లేని రాయలసీమలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన సిద్ధేశ్వర వరకు 10వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఇది ఒక వేడుకగా కాదు, ఒక జ్ఞాపకంగా కాదు, ఇది కేవలం ఒక కర్తవ్య దిశగా మనం ముందుకు ఏం పోవాలి, 10 సంవత్సరాల్లో ఏం చేశాం, భవిష్యత్తులో ఏం తీసుకోవాలన్న కార్యక్రమం చేసుకున్నాం. అయితే ఈ కార్యక్రమానికి ఒక పెద్ద విశేషత ఉంది. రాయలసీమలో ఉన్న రాజకీయ నాయకత్వం అంతా కూడా రాయలసీమకు ఎంత అన్యాయం జరుగుతున్నా మౌనంగా ఉన్న నేపథ్యంలో ప్రజాస్వామికవాదులైన వడ్డీ శోభనాథేశ్వరరావు గారు రాయలసీమ పక్షాన నిలబడి, అంటే వెనకబడిన ప్రాంతాలు ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఆ ప్రాంతాల నిలబడి వాయిస్ ఇస్తున్న వారిని ముఖ్య అతిథిగా ఇక్కడ పిలుచుకున్నాం. అదేవిధంగా ఝాన్సీ లక్ష్మి గారు కూడా మనకు బనకచెర్ల దగ్గరకు వచ్చి జరిగిన అన్యాయాన్ని వెలుగుడు దగ్గరికి చూసిన వారిని కూడా ఈరోజు మనం ముఖ్య అతిథిగా పిలుచుకున్నాం. సుప్రీంకోర్టు న్యాయవాది జస్టిస్ గోపాలగౌడ్ గారు కూడా రావాల్సి ఉండేది, కానీ ఆయన ఆన్లైన్లో అన్ని విషయాలు మనకి తెలుసుకుంటూ ఆయన కూడా స్పందించిన తీరు మనకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం ఒక గొప్ప విశేషం. అదేవిధంగా ఒక ఆచార్యులుగా ఉన్న వెంకటేష్ గారు ఇక్కడికి వచ్చి, అంటే ఉద్యమానికి కావాల్సిన స్ఫూర్తిని ఇవ్వడానికి, ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి కావాల్సిన ఇన్పుట్ ఇవ్వడానికి కావాల్సిన ఒక ముఖ్య వ్యక్తి మనకు ఈ కార్యక్రమంలో దొరికారు. అంటే ఈ నలుగురు రాయలసీమ యొక్క అంశాలను, వెనకబడిన ప్రాంతం యొక్క అంశాలను, ప్రజాస్వామికంగా జరుగుతున్న అన్యాయాలను, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విఘాతంగా పాలన చేస్తున్న 12 సంవత్సరాల పాలనను ఏ విధంగా ఎదుర్కొనాలి అనే దాంట్లో ఒక డైరెక్షన్ ఇస్తూ చేపట్టడానికి కావాల్సిన ఇన్పుట్స్ అన్ని కూడా ఈ నలుగురి యొక్క కార్యాచరణతో మనకు లభించాయి. మనం ఈరోజు వారికి ఉన్న అనుభవంతో, వడ్డీ శోభనాథేశ్వర గారు ఉన్న అనుభవంతో మనం నిర్మించుకున్న ఉద్యమాన్ని ముందుకు ఏ విధంగా తీసుకోవాలనుకుంటే మన కార్యక్రమాలను నిర్వర్తించడానికి, పూర్తి చేయడానికి చిన్న చిన్న టార్గెట్లను, అంటే పంట కాలంలో తయారు చేయడానికి ఒక 1500 కోట్లు ఖర్చు పెడితే 5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే కార్యక్రమాన్ని ఈ 2 నెలల్లో మీరు చేపట్టకపోతే మీ కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం అనే దాన్ని ఈరోజు వారి యొక్క గైడెన్స్ లో మనం తీసుకొని అందరితో చర్చించిన తర్వాత ఇది చాలా బాగుందని ముందుకు వచ్చాం. అదేవిధంగానే సిద్ధేశ్వర వరకు రాయలసీమ వెలుగు అని చెప్పుకుంటున్న కార్యక్రమం ఈ రోజు రూపాంతరం చెందింది. సిద్ధేశ్వర వెలుగు రాయలసీమకు మాత్రమే కాదు, ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్కి అంతా వెలుగు. శ్రీశైలం ప్రాజెక్టు యొక్క జీవిత కాలాన్ని పెంచుకొని పూడిక తగ్గించేస్తే ఇది శ్రీశైలం అందరికీ కీలకమైనది. నాగార్జునసాగర్కి అవసరమే, అటు తెలంగాణకు అవసరమే, మనకు కూడా అవసరమే. అంటే పూడిక చేరిపోతే ఒక ప్రాజెక్టు నిర్మాణం ఎంత కష్టమో ఈరోజు మనకు తెలుస్తూ ఉంది. ఈ పోలవరం ప్రాజెక్టు కడుతున్న, నిర్మాణం చేస్తున్న సందర్భంలో కానీ అనేక ప్రాజెక్టులు టేకప్ చేసి ముందుకు పోకుండా ఆపేసిన సందర్భంలో కట్టుకుంటున్న ప్రాజెక్టును, నిర్మాణాన్ని సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు సిద్ధేశ్వరం వరకు రాయలసీమ వెలుగు కాదు, సిద్ధేశ్వరం అంతా కూడా ఆంధ్ర ప్రజలకు అందరికీ వెలుగు అనే దిశలో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి కావాల్సిన సహకారాన్ని తెలంగాణలో, అదేవిధంగా నాగార్జున ఆయకట్టు రైతులతో కూడా చేపట్టడానికి ఒక తీర్మానం ఇక్కడ చేసుకున్నాం. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో 4 ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే వీళ్ళు ఇస్తున్న అరకొర నిధులతో 40 సంవత్సరాల కింద మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఇంకా 100 ఏళ్ళైనా పూర్తి కాని నేపథ్యంలో 3 సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్టులు పూర్తి అయ్యేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి ఇచ్చే కార్యక్రమం చేపట్టాలనుకున్నాం. అంటే 12 సంవత్సరాల కాలంలో మనం ఉద్యమం చేసిన 10 సంవత్సరాలు లేదా రాష్ట్రం విడిపోయిన 12 సంవత్సరాల కాలంలో మనం అంతా కూడా రాయలసీమ పట్ల నిర్లక్ష్యం అనుకుంటున్న సందర్భంలో ఇది నిర్లక్ష్యం కాదు, మోసపూరితంగా ఈ రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయని ఒక అవగాహన ఈరోజు ఈ మీటింగ్ లో వచ్చిన సందర్భంలో ఈ మోసపూరితంగా ఉన్న రాజకీయ పార్టీలు ఇప్పటికైనా సరే రాయలసీమ ప్రజలు గ్రహించుకున్నారు. మన మోసాన్ని పక్కన పెట్టి వీళ్ళకు తగిన విధంగా స్పందించకపోతే ఇక్కడ రాయలసీమ ఈ మీటింగ్ లో మనం ఒకటి నిర్ణయం తీసుకున్నాం. ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ, అంటే మోసపూరిత రాజకీయ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా రాజకీయ వ్యవస్థ రావడానికి ఏదైనా బీజం నాటితే దాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రజలది అన్నప్పుడు ప్రజల దగ్గరికి ఈ అంశాలను తీసుకెళ్లిపోయి దాన్ని మహావృక్షంగా ఎదిగే దిశగా వచ్చే 3 సంవత్సరాల కాలంలో చేసే కార్యక్రమాన్ని ఏమైనా చేపట్టాలా అన్న ఒక ఆలోచన అయితే వచ్చింది. ఆ ఆలోచనను పెద్దలతో మాట్లాడుకుంటూ, అది ఉత్తరాంధ్రతో మిగతా కూడా మాట్లాడుకుంటూ ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నాం. రాష్ట్ర విభజన చట్టంలో ప్రత్యేక ప్యాకేజీ నిధులు లేదా హైకోర్టు నిర్మాణము, జాతీయ స్థాయి విశ్వవిద్యాలయము, ఇలాంటి కార్యక్రమాలన్నింటి కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేయాలని ఒక తీర్మానం చేశాం. అదేవిధంగా ఇక్కడున్న కార్యాలయాల తరలింపును పూర్తిగా ఆపివేసేయాలి. రాయలసీమ గ్రామీణ బ్యాంకు కూడా విజయవాడ తీసుకుపోయిన దాన్ని కూడా మండలం తీసుకొచ్చి కడపలనే పెట్టాలి, కుప్పర్తి ఇన్స్టిట్యూట్ కూడా ఇక్కడే పెట్టాలి అన్న నిర్ణయాన్ని ఇక్కడ ప్రకటించుకుంటూనే ఈరోజు
నంద్యాలలో ఆర్ఈఆర్ఎస్ నంద్యాల వ్యవసాయ పరిశోధన స్థానం అనేది ఈ స్కాండి రైన్ఫాల్ జోన్కే కాకుండా రాయలసీమకే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశానికంతా కూడా మంచి రీసెర్చ్ చేసి అనేక విత్తనాలు ఇచ్చిన సంస్థను నిర్వీర్యం చేసే పథకాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా మాకు మద్దతు తెలియజేసిన వాళ్ళు ఈ రోజు దాన్ని ప్రొటెక్షన్ చేయడానికి కోసం కలెక్టరేట్ కార్యాలయాన్ని తరలించడం కోసం అని చెప్పి మేము అడిగితే 2-3 నెలలు చేస్తామన్న వాళ్ళు ఆ పని చేయకపోగా ఏదైతే మార్కెట్ యార్డ్ ఉందో ఆ మార్కెట్ యార్డ్ లో మేము మెడికల్ కాలేజ్ పెట్టమంటే ఆ రోజు కలెక్టర్ గారు ఇది బాగా పనిచేస్తుందన్న దాన్ని ఈ రోజు కలెక్టర్ గారు తెలుగుదేశం పార్టీకి 1000 రూపాయలకు ఎకరా 1000 రూపాయల లాగా ధారాదత్తం చేస్తున్నారంటే ఇది చాలా అవమానకరమైనది, బాధాకరమైన విషయం. కలెక్టరేట్ అక్కడికి షిఫ్ట్ చేసుకుంటే తెలుగుదేశం ఆఫీస్ పెట్టడానికి లేదు. ఆర్ఆర్ఎస్ ను నిలబెట్టండి, ఉన్న స్థలంలో ప్రొటెక్షన్ చేయండి అని చెప్పడం కోసం అది ఒక లెటర్ ఇస్తాం ఈ రోజు స్థానిక ప్రజాప్రతినిధికి. వాళ్ళు స్పందించకపోతే 15 రోజుల 20 రోజుల 25 రోజుల్లో మీ ఇల్లు ముట్టడి చేయడానికైనా వస్తామనే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇలాంటి అనేకమైన తీర్మానాలు చేసుకుంటూ ముందుకు పోతున్న నేపథ్యంలో రాయలసీమ సంఘటితంగా పోరాడుతూనే వెనకబడిన ప్రాంతాలు ఉత్తరాంధ్ర లేదా వెనకబడిన ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళ దంతాలు కలిసి పనిచేయాలని చెప్పి తీర్మానం చేసుకున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ.